యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ మనం నిన్న కండక్ట్ చేయాలి. మీకు యాక్చువల్లీ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్స్లో అన్నీ కూడా అలాగే నిన్న కండక్ట్ చేస్తాం అన్నట్టుగా మెసేజ్ చేస్తాం మీ అందరికీ కూడా. బట్ చైర్మన్ సార్ వస్తారు, మీతో ఇంటరాక్ట్ అవుతారు అనేటటువంటి మీతో చైర్మన్ సార్ ఇంటరాక్ట్ అవుతారు ఈరోజు అనే ఉద్దేశంతో నిన్న జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఈ రోజుకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు ఫోన్ చేయించడం కానీ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టించడం కానీ జరిగింది. చైర్మన్ సార్తో మీకు మీటింగ్ ఉంటుందని. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల సారీ కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల, వైరల్ ఫీవర్ ఉండడం వల్ల చైర్మన్ సారు ఈరోజు కొద్దిగా రాలేకపోతున్నారండి. బట్ కాకపోతే తర్వాత చైర్మన్ సార్ మా స్టూడెంట్స్తో అంటే మీ పిల్లలతో ఏదో ఒక రోజు మాత్రం కంపల్సరీ ఇంటరాక్ట్ అవుతారు. ఇది మీ అందరూ తెలియజేసుకుంటూ మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ముందుగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి తిరుమల వైజాగ్ విద్యా సంస్థల డైరెక్టర్స్ అయినటువంటి ఈ మృత్యుంజయరావు గారండి, ఈఎంఆర్ గారు అంటాం మేము. అలాగే ఎం సత్యనారాయణ గారు, ఎంఎస్ అని అంటాం. నేను ఎప్పుడు ఏది అడిగినా కూడా కాదనకుండా నన్ను ముందుండి నడిపిస్తున్నటువంటి మా డైరెక్టర్స్ మరియు వారిద్దరూ కూడా స్టిల్ ఈ రోజు కూడా కెమిస్ట్రీ మరియు మ్యాథ్స్ అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ అండి. సో వాళ్ళిద్దరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మా మీద నమ్మకంతో మీ పిల్లల భవిష్యత్తుని మా చేతిలో ఉంచిన పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ లైఫ్లో తిరుమల విద్యా సంస్థల్లో మీ పిల్లలకి మేము ఏ విధంగా గైడ్ చేస్తాం, డే స్కాలర్ క్యాంపస్లో పేరెంట్స్గా మీరు ఏ విధంగా కేర్ తీసుకోవాలి అనేటటువంటి విషయాల మీద సుదీర్ఘంగా మీతో మాట్లాడడానికి ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నేను చెప్పేటటువంటి విషయం, ఈరోజు నా ముందున్నటువంటి మీ అందరికన్నా కూడా మ్యాక్సిమం మీ అందరికన్నా కూడా వయసులో నేను చిన్నవాడిని అయి ఉంటాను. మీరు అనుకోవచ్చు వయసులో చిన్నవారు కదా ఆయనకి ఏం తెలుస్తుంది అన్నట్టుగా. బట్ కాకపోతే ఇంటర్మీడియట్ వయసుకు వచ్చినటువంటి పిల్లల్ని మీరు 1 లేదా 2 పిల్లల్ని పెంచుతున్నారు మీరు ప్రతిరోజు కూడాను. కాకపోతే ఇక్కడ మేము ఇదే ఇంటర్మీడియట్ వయసుకు వచ్చినటువంటి పిల్లల్ని సుమారు 800 నుంచి 1000 మంది పిల్లల్ని మేము పెంచుతున్నాం ప్రతిరోజు, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా. సో అందుకని ఎంతో కొంత ఆ వయసుకు వచ్చినటువంటి పిల్లల మీద కొంత అవగాహన, ఆ వయసు రీత్యా ఆ 15-16 సంవత్సరాల వయసులో ఉండేటువంటి పిల్లలు ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనే మీద కొద్దిగా మాకు అనుభవం ఉంటుంది. అనుభవాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈరోజు వైజాగ్లో ఉండేటటువంటి కాంపిటీషన్లో మిగతా కాలేజీల నుంచి వచ్చేటటువంటి ప్రెజర్ని తట్టుకుని, ఎంత ప్రెజర్ అంటే తెల్లారు లేచిన తర్వాత సమ్మర్ వచ్చిందంటే జనవరి నుంచి స్టార్ట్ చేస్తారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నుంచి తెల్లారు లేచి ప్రతి కాలేజీ నుంచి కూడా ఇంటింటికి వచ్చి మీ అమ్మాయిని జాయిన్ చేయండి, అబ్బాయిని జాయిన్ చేయండి అని తిరిగేటటువంటి పరిస్థితి వైజాగ్లో. అదేవిధంగా తెల్లారు లేచిన తర్వాత ఎన్ని ఫోన్ కాల్స్ వస్తాయో మనకే తెలియదు. మీ కాలేజీ నుంచి ఫోన్ చేస్తున్నామండి, ఆ కాలేజీ నుంచి ఫోన్ చేస్తున్నామండి అని చెప్పేసి. సో ఈ ప్రెజర్ని అంతా కూడా తట్టుకుని చాలామంది పేరెంట్స్ చెప్పారు నాతోనే, సార్ మా అబ్బాయి 10th క్లాస్ అయిపోయే వరకు కూడా వైజాగ్లో ఇన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్న విషయం మాకు తెలియదు సార్. నిజంగాను అన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి సార్ మాకు తెల్లారు లేచిన తర్వాత. అసలు ఇన్ని కాలేజెస్ ఉన్నాయని మేము అనుకోలేదండి. సో ఇంత ప్రెజర్ను తట్టుకుని ఈరోజు ఆ కాలేజీలందరినీ దాటుకుని కొంతమంది పేరెంట్స్ చెప్పారు, సార్ తిరుమలలో జాయిన్ చేద్దామని చెప్పి ఎదురుకుండా సంపదనాయ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే అక్కడ కూడా వచ్చారండి, మా కాలేజీలో జాయిన్ అవ్వని మీకు ఏది కావాలో అది ఇస్తామని చెప్పేసి. బట్ వాళ్ళు కూడా కాదని మీ దగ్గరికి వచ్చాను సార్ అని చెప్పి ఇంతమంది పేరెంట్స్ మా మీద నమ్మకంతో తిరుమల నుంచి ఒక పిఆర్ఓ సిస్టమ్ లేకుండా, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లేకుండా ఎంతమంది పేరెంట్స్ వచ్చారంటే ఆ క్రమశిక్షణ మా మేనేజ్మెంట్ లెవెల్ నుంచి కింద ఉన్నటువంటి ఫ్యాకల్టీ స్థాయి వరకు కూడా మేము పేరెంట్స్లో ఏర్పరచుకున్నటువంటి ఒక నమ్మకం. ఆ నమ్మకం అలా ఉంది. కేవలం పేరెంట్ మౌత్ పబ్లిసిటీ, కేవలం పేరెంట్ ఒకరి ద్వారా ఒకరు తెలుసుకునే తిరుమలలో బాగుంటుంది. ఈవెన్ తాళవలస హాస్టల్ క్యాంపస్ 1-2 నెలల క్రితమే క్లోజ్ అయిపోయినా కూడా వైజాగ్లో ఉండేటటువంటి ప్రెజర్ను తట్టుకుని ఇంత హార్ట్ ఆఫ్ ద సిటీలో ఆసిల్మెట్ క్యాంపస్లో మేము సిటీలో కాలేజీ కండక్ట్ చేస్తా కూడా సింగిల్ పిఆర్ఓ సిస్టమ్ లేకుండా, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లేకుండా ఇంతమంది పేరెంట్స్ స్వతహాగా మీ అంతటా మీరు వచ్చి తిరుమలలో జాయిన్ అయ్యారంటే అది మేము పేరెంట్స్లో ఏర్పరచుకున్నటువంటి నమ్మకం. దాన్ని తగ్గట్టుగానే ఈరోజు మా ప్రోగ్రాం కూడా తిరుమల ఆసిల్మెట్ ప్రోగ్రాం కూడా డిజైన్ చేసి ఉంటుందండి.
ప్రతి 20 మంది 30 మంది పిల్లలకి కూడా ఒక క్లాస్ టీచర్ ఉంటారు. వీళ్ళ డ్యూటీ ఏంటంటే చదువు చెప్పి ఒకటే పంపించడం వీళ్ళ డ్యూటీ కాదు. మీ పిల్లాడు డైలీ కాలేజీకి వస్తున్నాడా లేదా, డిసిప్లిన్గా ఉంటున్నాడా లేదా, పక్క పిల్లాడితో ఎలా బిహేవ్ చేస్తున్నాడు. ఈవెన్ కాలేజ్ 5:45 6కి క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా మా ఫ్యాకల్టీ మెంబర్ 6:30 7 వరకు కూడా కాలేజీలో ఉంటారు. ప్రతిరోజు కూడా ఏ పేరెంట్ వచ్చినా కూడా ఈవినింగ్ టైం మాట్లాడటానికి. సో అవకాశాన్ని మీరు యూజ్ చేసుకుని ఈవినింగ్ టైం ప్రతి 15 రోజులకు ఒకసారో లేదంటే 20 రోజులకు ఒకసారో మీరు వచ్చి ఫ్యాకల్టీతో మాట్లాడి కూర్చుని, అంటే మాట్లాడడం అంటే నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, సార్ మా పిల్లాడికి సైన్స్ షీట్లో 98 మార్కులు వచ్చినాయి, 99 మార్కులు ఎందుకు రాలేదు సార్, ఇంగ్లీష్లో 95 వచ్చినాయి, 97 మార్కులు ఎందుకు రాలేదు సార్. సో ఇటువంటి కాకుండా మా పిల్లాడు డిసిప్లిన్గా ఉంటున్నాడా లేదా సార్, ఫ్యాకల్టీ గౌరవించి మాట్లాడుతున్నాడా లేదా సార్, పక్క పిల్లాడితో ఎలా మాట్లాడుతున్నాడు సార్. సో ఇటువంటి విషయాలు మీరు డిస్కస్ చేయాలండి. సో దానికి అనుగుణంగానే మా ఫ్యాకల్టీ ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకో 1 అవర్ కాలేజీలో స్టే చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా చదువు ఒకటే చెప్పి పంపించడం మా ముఖ్య ఉద్దేశం కాదు. చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పడం మా ముఖ్య ఉద్దేశం, సంస్కారంతో కూడిన చదువు నేర్పడం మా ముఖ్య ఉద్దేశం. మా ఫ్యాకల్టీ అందరూ కూడా దానికి కట్టుబడి ఈరోజు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే చదువు ఒకటే చెప్పి పంపిస్తే మా అంతటా మేము ఎవరింటికి రాకుండా మా ముందు మీరందరూ కూడా ఇంతలా కూర్చోరు. చాలా ఎమోషనల్ బాండింగ్ మెయింటైన్ చేస్తారండి పేరెంట్స్తో. 2018లో స్టార్ట్ చేసాం సిటీలో క్యాంపస్. ఈ 7 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు కూడా ఏ రోజు ఒకళ్ళు ఇంటికి వెళ్ళి మీరు జాయిన్ చేయండి అనే పరిస్థితి లేదు. ప్రతిరోజు కూడా వైజాగ్ ఇదే కాలేజ్ చుట్టుపక్కల ప్రతిరోజు కూడా సంవత్సరానికి ఒక కాలేజ్ వస్తూ ఉంటుందండి. రకరకాల అట్రాక్షన్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ అంటారు ఒకళ్ళు, జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు యూనిఫామ్ ఒకళ్ళు, ఫోన్స్ అలౌ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత మన పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు భుజాల మీద చేతులు వేసుకుని సెల్ఫీలు దిగేటువంటి పరిస్థితి. ఫస్ట్ ఇయర్ జాయిన్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్ నా దగ్గరికి వచ్చి బాధపడినటువంటి పేరెంట్స్ బోల్మంది, మాకు ఫస్ట్ ఇయర్లోనే అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయి సార్, ఫస్ట్ ఇయర్లో మీరు చెప్పిన వినలేదు సార్, సెకండ్ ఇయర్ దయచేసి మా పిల్లల్ని తీసుకోండి సార్ అని చెప్పి ఈ రోజున అనేటువంటి పరిస్థితి. సెకండ్ ఇయర్లో అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయి మాకు. సో ఇటువంటి కాంపిటీషన్ని, ఇటువంటి ప్రెషర్ని తట్టుకుని ఈ రోజు మేము ఇక్కడ నిలబడ్డామంటే అది కేవలం చదువు ఒకటే చెప్పడం వల్ల మాకు వచ్చినటువంటి గుడ్ విల్ కాదు. చదువుతో పాటు పేరెంట్స్తో ఎమోషనల్ బాండింగ్, పర్సనల్ కేరింగ్, మీరు ఎప్పుడు వచ్చినా కూడా రెస్పాన్స్ అయ్యే విధానం. సో నేను ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. మీలోనే కూర్చున్నారు ఆవిడ, మీతో పాటే జాయిన్ అయ్యారు, పేరు చెప్పడం ఈ సందర్భంగా భావ్యం కాదు. అడ్మిషన్ కోసం నా దగ్గర, అంటే మేము పేరెంట్స్ ఎంత ఎమోషనల్ బాండింగ్ మెయింటైన్ చేస్తా ఉన్నదానికి ఉదాహరణ చెప్తాను మీకు. నేను అడ్మిషన్ కోసం నా దగ్గరికి వచ్చారు, తన రెండో పాపను తీసుకుని వచ్చారు ఆవిడ, మీలోనే కూర్చుంటారు ఆవిడ, రెండో పాపను తీసుకుని వచ్చారు ఆవిడ, వాళ్ళ అమ్మమ్మ, స్టూడెంట్ వాళ్ళ మదరు, స్టూడెంట్ వాళ్ళ అమ్మమ్మ వచ్చారు. వచ్చి మాకు రెండో ఆడపిల్ల అండి ఈవిడ, కొద్దిగా అడ్మిషన్ కావాలని చెప్పి మాట సందర్భం వచ్చి సింగిల్ చైల్డ్ అండి నేనని చెప్పి అన్నారు. జనరల్గా సింగిల్ చైల్డ్ అనగానే నేను ప్రమాదవశాత్తు ఆయనకి ఏదైనా ఇదైనామో అని చెప్పి నేను అనుకున్నటువంటి ఇది మాట ఆవిడ చెప్పారు, ఈ పాప రెండో పాప అండి, రెండో ఆడపిల్లండి, రెండో ఆడపిల్ల పుట్టిందని చెప్పి మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారండి అని చెప్పి అన్నారు. కలంట నీళ్ళు చెవిర్చేయచ్చు నాకు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు కూడా ఉందంటే నేను నమ్మశక్యం కావట్లేదు నాకు. ఆవిడ ఒకటే మాట చెప్పారు, ఈరోజు నేను బాధపడినట్టు నా ఇద్దరు ఆడపిల్లలు బాధపడకూడదు. నేను షాపింగ్ కాంప్లెక్స్లో పనిచేస్తాను సార్, ఉదయం నుంచి ఈవినింగ్ వరకు 8 గంటల నుంచి పనిచేస్తానండి. స్టూడెంట్ వాళ్ళ అమ్మమ్మ గారు మిషన్ కూడా ఏదో చేస్తారండి, మా అమ్మ సపోర్ట్ తీసుకుని ఇద్దరు పిల్లల్ని నేను పెంచుతున్నానండి. ఈరోజు తిరుమల కాలేజీలో జాయిన్ చేయడానికి నేను వస్తుంటే చాలా మంది నన్ను వేలెత్తి చూపించారు, నీకు ఎందుకు అంత పెద్ద కాలేజు, ఫీజులు ఎక్కువ ఉంటాయి, ఎందుకు నువ్వు అంత ఇది చేయవలసిన పనే ఉందని చెప్పి అన్నారు. బట్ ఏ మాట నేను లెక్క చేయలేదండి. మీ మీద నమ్మకంతో మీ కాలేజీలో జాయిన్ అయిన పేరెంట్స్ నాకు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్తో చాలా కాలేజీని దాటుకుని ఈరోజు నాలాగా నా పిల్లల భవిష్యత్తు కాకూడదని కష్టపడినా కూడా మీ కాలేజీలో జాయిన్ చేస్తాను సార్ అని చెప్పి తీసుకొచ్చి మన కాలేజీలో జాయిన్ చేశారు ఆవిడ. నిజంగా అటువంటి మాటలు చెప్తుంటే మా బాధ్యతను ఇంకోసారి గుర్తు చేసినట్టు అవుద్ది మా అందరికీ కూడా. ఎన్నో కాలేజీలు అండి ఈరోజు రకరకాలైనటువంటి అట్రాక్షన్స్, నేను చెప్తున్నాను రకరకాలైన ఆఫర్స్, అవన్నీ దాటుకుని ఈరోజు మా కాలేజీలో జాయిన్ చేస్తున్నానంటే మేము పేరెంట్స్తో మెయింటైన్ చేసేటటువంటి ఎమోషనల్ బాండింగ్ అలా ఉంటుందండి అందరికీ కూడా. సో అలా ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, సింగిల్ పిఆర్ఓ సిస్టమ్ లేకుండా ప్రతి ఇయర్ కూడా 350 నుంచి 400 అడ్మిషన్ చేయగలుగుతున్నాం అంటే కేవలం మేనేజ్మెంట్ స్థాయి నుంచి కింద స్థాయి వరకు మాకున్నటువంటి క్రమశిక్షణ అయితే ఏంటి, మాకున్నటువంటి కమిట్మెంట్ అయితేనేంటి. ఈరోజు అంత మేము కమిట్మెంట్తో పర్సనల్ కేర్ తీసుకున్నప్పుడు యాజ్ ఏ డే స్కాలర్ క్యాంపస్గా అది మీ సపోర్ట్ లేకపోతే మేము చేయలేము 2 years కూడా. ఎందుకంటే మేము ఎంత స్ట్రిక్ట్గా ఎంత డిసిప్లిన్గా ఉంటున్నామంటే
మీ పిల్లాడికి మగపిల్లల పేరెంట్స్ చెప్తానండి, మీ పిల్లాడికి హెయిర్ కటింగ్ బాగోపోయినా మేము తీసుకెళ్ళి చేయించుకొచ్చేస్తాం. మీరు బాధపడినా మాకు ఇబ్బంది లేదు. ఇటు తీయించుకుని మధ్యలో 3 రంగులు వేసుకొస్తారంటే మేము అలౌ చేయం. మోకాళ్ళ కింద ప్యాంట్లు వేసుకొస్తారంటే మేము అలౌ చేయం. వాస్తవ పరిస్థితి చెప్తున్నానండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మీకు మేము ఎంత స్ట్రిక్ట్గా ఉంటున్నామంటే అదేమో నల్లేరు మీద నడకలా మాకు సాగదండి. మీ సపోర్ట్ లేకపోతే సార్ మా అబ్బాయి అలాగే చేయించుకొస్తారు సార్ అని మీరు క్వశ్చన్ చేశారనుకోండి, మేము సాఫీగా రన్ చేయలేం కదండి సిస్టమ్ అంతాను. సో అందుకని మీ సపోర్ట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో 110% మాకు కావాలండి. 2 years కూడా మీ సపోర్ట్ ఉంటేనే యాజ్ అ డే స్కాలర్గా మేము ఏదైనా చేయగలం. అదేవిధంగా కాలేజీ స్టార్ట్ చేసిన తర్వాత 2 months తర్వాత వస్తారన్న నా దగ్గరికి పేరెంట్స్ అందరూ కూడాను. సార్ 10th class కాబట్టి మా పిల్లాడికి టూర్లు కానీ గుడికి వెళ్ళడం కానీ ఏమీ ప్లాన్ చేసుకోలేదండి. ఒక వారం రోజులు సెలవు ఇవ్వండి సార్, గుడికి వెళ్ళి వస్తాం. నేను ఏమన్నా చెప్తానండి మీ మీదే, మేము ఇవ్వలేను సార్ అని చెప్తాను. మీరు వెంటనే ఏమంటారంటే ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయింది సార్ అని చెప్తారు. నేనే చేయగలంటే రిజర్వేషన్ అయిపోయిందంటే మీరు ఆలోచించండి ఒకసారి, ఏం చేయాలన్నది మీరే డెసిషన్ తీసుకోండి. సో దయచేసి ఇటువంటి ప్రెజర్ మాత్రం 2 years పెట్టద్దండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే డే స్కాలర్ క్యాంపస్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మేము ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా కూడా 6 గంటలకి పిల్లాడు మీ ఇంటికి వస్తాడు. తర్వాత రోజు మేము కాలేజీకి పంపించాం సార్ అంటే మేము చేసేది ఏమీ లేదు. సో అందుకని మేము చాలా స్ట్రిక్ట్గా, చాలా డిసిప్లిన్గా హాలిడేస్ ఇవ్వం, ఫోన్స్ అలౌ చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇన్ కేస్ పిల్లాడు మీ ఇంటికి వచ్చిన తర్వాత డాడీ మా ఫ్యాకల్టీ ఫోన్లో వాట్సాప్ గ్రూప్లో ఏదో ఫార్వర్డ్ చేశారు మెటీరియల్, నేను చూసి రాసుకుంటానంటే వెంటనే మీరు క్లాస్ టీచర్కి ఫోన్ చేయండి. సార్ మా అబ్బాయికి మీరు వాట్సాప్ గ్రూప్లో పెట్టారంటే నిజమా కాదా అన్న విషయం ఫ్యాకల్టీ ఇమ్మంటారు ఏమండి. అంతవరకు మాత్రం అసలు ఫోన్ అనేది మేము కాలేజీకి అలౌ చేయము. మీ పిల్లాడికి కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈరోజు చాలామంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు, సార్ తిరుమల కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత మా పిల్లాడితో పాటు మాకు కూడా చాలా డిసిప్లిన్ వచ్చింది సార్ అని చెప్పేసి. ఎందుకంటున్నానంటే ఉదయం 8 గంటల కాలేజీ స్టార్ట్ చేస్తామండి. 8 గంటల 5 నిమిషాలు అయితే 1 గంట సేపు పిల్లల్ని బయట నుంచో పెట్టేస్తాం. 9 గంటల వరకు కూడా క్లాసులకి అలౌ చేయం మేము. సో ఆటోమేటిక్గా మేము ఎప్పుడైతే 8 గంటల 5 నిమిషాలు దాటిన తర్వాత క్లాసులకి అలౌ చేస్తామో ఓన్ ట్రాన్స్పోర్ట్ పేరెంట్స్ అందరూ సరే ప్రిన్సిపల్ గారు అలౌ చేస్తారు 8:30కి 8:15కి తీసుకెళ్దామని చెప్పి దాదీగా తీసుకొస్తారు. మేము ఎప్పుడైతే 8 గంటలు దాటిన తర్వాత అలౌ చేయమో ఆటోమేటిక్గా మీరు కూడా టైంకి బయలుదేరాలి. ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మదర్ కూడా ఎర్లీగా లేచి వంట చేయాలి. సో చాలామంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు, తిరుమల కాలేజీలో జాయిన్ చేయడం వల్ల మా పిల్లలతో పాటు మాకు కూడా డిసిప్లిన్ వచ్చింది సార్ అని. ఇది కాలేజీ బస్సు ట్రావెల్ ఉన్నా కూడా మీరు 7:30కి బస్సు వస్తుంది, 5 నిమిషాలు అయితే బస్సు వెళ్ళిపోద్ది మళ్ళీ. సో ఎట్టి బస్సులో మళ్ళీ రిపీట్ మీ మదర్ మళ్ళీ కంపల్సరీ వాళ్ళ మదర్ ఎర్లీగా లేచి వంట చేయాలి, రెడీ చేసుకుని రావాలి. సో అందుకని తిరుమలలో జాయిన్ చేయడం వల్ల స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా కొంతమంది, అందరికన్నా నేను చెప్పనండి, కొంతమంది పేరెంట్స్ కూడా డిసిప్లిన్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ విషయాలు కూడా మీరు గ్రహించి 2 సంవత్సరాలు కూడా మాకు సహకరిస్తారని, మీరు మేము కలిసి మంచి పిల్లల్ని చదువుతో పాటు డిసిప్లిన్, క్రమశిక్షణ, సంస్కారంతో కూడినటువంటి పిల్లల్ని తయారు చేసి సమాజానికి పంపిద్దామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ ముగించే ముందు, మీ పిల్లల్ని తిరుమల కాలేజీలో జాయిన్ చేయడం వలన ఐఐటీలోను ఎన్ఐటీలోను ర్యాంకులు తెప్పించేస్తామని చెప్పేసి ఫేక్ ప్రామిస్లు మేము చేయం. కాకపోతే 2 సంవత్సరాల తర్వాత మీరు గుండెల మీద చేసుకుని చాలా హ్యాపీగా మంచి కాలేజీలో జాయిన్ చేసాం, చాలా పట్టించుకునేటటువంటి కాలేజీలో జాయిన్ చేసాం. ఎలా అంటే ఈరోజు మా ఫ్యాకల్టీ మీటింగ్ పెట్టినప్పుడు చెప్తూ ఉంటానండి నేను, మీరు అడ్మిషన్స్కి వచ్చేటప్పటికి ఇంటింటికి తిరిగి అడిగేటటువంటి పరిస్థితి కన్నా మీరు ఇక్కడ ఎవరైతే జాయిన్ అయ్యారో స్టూడెంట్స్ వాళ్ళందరినీ కూడా ఎలా పర్సనల్ కేర్ తీసుకోవాలంటే, మీ ఇంట్లో మీ మేనల్లుడు అయితే ఎంతలా పట్టించుకుంటారో, ఇంట్లో మీ మేనకోళ్ళు అయితే ఎంతలా పట్టించుకుంటారో అలా పట్టించుకుని చేస్తే ఆ పేరెంట్ ఆ స్టూడెంట్ సాటిస్ఫై అయినప్పుడు వాళ్ళే తిరుమల కాలేజ్ బాగుందని 10 మంది చెప్తారు. అలా చెప్పబట్టి ఈరోజు ఎంతమంది మీ అందరూ కూడా ఇక్కడ జాయిన్ అవ్వడానికి కారణం. సో మరొక్కసారి మీరు 2 years తర్వాత గుండెల మీద చేసుకుని చాలా మంచి కాలేజీలో జాయిన్ చేసాం, చాలా పట్టించుకునేటటువంటి కాలేజీలో జాయిన్ చేసాం అని కంపల్సరీ మీరు చెప్పుకునేలా చేసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తిరుమల ఆసిల్మెట్ క్యాంపస్ ప్రిన్సిపాల్గా మీకు నేను మాటిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.